రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ మరి కాసేపటి క్రితమే రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. నిన్న సాయంత్రంతో మధ్యంతర బెయిల్ ముగియటంతో ఇవాళ జైలుకు విచ్చేశాడు. అయితే మొదట నిన్న సాయంత్రానికి లొంగిపోకపోవడంతో జైలు అధికారులు కోర్టుకు లేఖ రాశారు. చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోరారు. దాంతో అప్రమత్తమైన బోరుగడ్డ అనిల్ రాజమండ్రి జైలులో లొంగిపోయాడు. మార్చి 3న కోర్టు బోరుగడ్డ అనిల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 11 సాయంత్రం లోపు మళ్లీ లొంగిపోవాల్సిందిగా కూడా సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను రాజమండ్రి నుండి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి. జమీమా, ఏదైతే చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ ని అనుచిత వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ కేసులకు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే మధ్యంతర బెయిల్ మీద ఈ నెల 11 అంటే నిన్న సాయంత్రం 5 గంటల వరకు మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం 5 గంటలకు లొంగిపోవాల్సి ఉండగా హైకోర్టుని ఆశ్రయించి బెయిల్ పొడిగించేందుకు ప్రయత్నం చేశారు. అయితే జడ్జి అంగీకరించకపోవడంతో బోరుగడ్డపై ఆఖరి వ్యక్తం చేసి సాయంత్రం 5 గంటలాగా లొంగిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. చెన్నైలో ఉన్నా సరే విమానంలో వచ్చి లొంగిపోవాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. దీంతో బోరుగడ్డకి ఎటు పాల్పోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే నిన్న సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకొని బోరుగడ్డ అనిల్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ కూడా సంబంధిత అధికారులకి హైకోర్టుకు కూడా లేఖ రాశారు. అయితే ఈ రోజు అనుకోని పరిస్థితుల్లో ఉదయం 6:20 బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకుని జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోయారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు లోపల ఉన్నారు. రిమాండ్ ఖైదీగా 1527 నెంబర్తో ఉన్న బోరుగడ్డ అనిల్ కి మార్చి 3వ తారీఖున రాజమండ్రి సెంట్రల్ జైల్లో విడుదలయ్యారు. 11వ తారీఖు వరకు మధ్యంతర బెయిల్ ఉంది. అయితే ఈ సమయం లోపల 25,000 ఇద్దరు పూచీకత్తుతో ఆయన బయటకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు రాకపోవడంతో నిన్న సాయంకాలం జైలు సూపరింటెండెంట్ హైకోర్టుకి సంబంధిత అధికారులకు కూడా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటం, బోరుగడ్డ అనిల్ ముందు తక్షణం లొంగిపోవాలి, చెన్నైలో ఉన్న సరే విమానంలో వచ్చి లొంగిపోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజు 6:20 వచ్చి బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయారు. ప్రస్తుతం అయితే నిన్నటి వరకు ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది. దీని మీద మధ్యంతర బెయిల్ కొనసాగించుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఏదైతే గతంలో మధ్యంతర బెయిల్ తీసుకోవడానికి నకిలీ మెడికల్ సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేశారని చెప్పి అక్కడ హైకోర్టులో వాదించడం, దాని రీత్యా అతను మధ్యంతర బెయిల్ పొడిగించడం కంటే అతను చేస్తున్న తీరు మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే లొంగిపోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజు ఉదయం 6:20 రాజమండ్రి సెంట్రల్ జైలు బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామూర్తి.